అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిస్సమ్మ అనేటువంటి తెలుగు సినిమా గురించి వీడియో చేయదలిచాను. మిస్సమ్మ పేరు చిత్రంగా ఉంది కదండి. పాత జనరేషన్స్ వాళ్ళకి తెలుసు కానీ కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ అదే పేరుతోటి సినిమాలు కూడా వచ్చినట్టు నాకు గుర్తు. మిస్సమ్మ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకోదగ్గది. మల్టీ స్టారర్ సినిమాల స్వర్ణయుగం అనిపించుకునేటువంటి కాలం. నాగిరెడ్డి, చక్రపాణి, ఎల్వి ప్రసాద్ వంటి దిగ్గజాల చేతుల్లో సినిమా వర్ధిల్లిన రోజుల్లో వచ్చిన అద్భుత చిత్రరాజం మిస్సమ్మ. ఇది ఒక అద్భుతమైన పూర్తి నిడివి హాస్య చిత్రం. ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అతిపెద్ద హీరోలుగా పేరుగాంచిన నందమూరి తారక రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఘన విజయం సాధించిన ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించినది మాత్రము మహానటి సావిత్రి. ఆమె పాత్రకు రాణింపుగా ఎస్వి రంగారావు, జమున, రేలంగి వెంకట్రామయ్య, ఋష్యేంద్రమణి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, బాలకృష్ణ, దొరైస్వామి తదితరులు నటించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా అతిథి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాకు పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నదగ్గ వాటిలో కొన్ని. ఆయన సాహిత్యము ఏఎం రాజా, పి లీల, సుశీల గార్ల గాత్ర మాధుర్యము కలిసి మిస్సమ్మ సినిమా పాటలను అజరామరం చేశాయి. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు ఈనాటికి తెలుగు వారిని అలరిస్తూ ఉన్నాయి. పి లీల పాడిన కరుణించు మేరీ మాత నీవే శరణింక మేరీ మాత అనే పాట హృదయాలను తాకుతుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు గొంతు వినిపించని కొద్ది సూపర్ హిట్ సినిమాలలో ఇది ఒకటి. విప్రనారాయణ, పెళ్లి కానుక కూడా ఈ కోవలోకి వస్తాయి. ఇక కథ ఏమిటంటే, మిస్ మేరీ ఉద్యోగానికి వెళ్ళే ప్రయత్నంలో అదే ఉద్యోగానికి వెళ్తున్న రామారావును బురుడి కొట్టించడంతో కథ ప్రారంభమవుతుంది. అక్కడ మనకు నాయకులు ఎంత తెలివైన వాళ్ళో, గడుసుపిండాలో తెలుస్తుంది. అలా పరిచయం అయిన వాళ్ళు భార్యాభర్తలుగా ఒకే ఉద్యోగానికి వెళ్ళవలసి వస్తే ఎలా ఉంటుంది? 50 ఏళ్ల కిందట ఒక పెళ్లి కాని అమ్మాయి సరిగా పరిచయమైన కాని ఒక పరాయి మగవాడికి భార్యగా నెలల తరబడి నటించడానికి సిద్ధపడటం జరిగి ఉండునా? కానీ వాళ్ళిద్దరికీ అంటే ఎన్టీ రామారావుకు మిస్ మేరీలకు అలా వ్యవహరించక తప్పని పరిస్థితులు ఎదురవుతాయి. వాళ్ళిద్దరూ ఎంత గడుసువాలో ప్రేక్షకులకు అంతకు ముందే తెలిసిపోతుంది. కూటి కోసం కోటి విద్యలు ప్రదర్శించగలిగే దేవయ్యను అంటే రేలంగి ప్రభుత్వం భిక్షాటనను నిషేధించిందని భయపెట్టి ఎంటీ రావు తమ వెంట తీసుకువెళ్తాడు. ఒక ఊళ్ళో నాయుడు తప్పిపోయిన తమ పెద్ద కూతురు మహాలక్ష్మి పేరుతో ఒక స్కూలు నడుపుతూ ఉంటాడు. స్కూలుకు సెక్రటరీగా, అందులోనే మాస్టర్గిరిగా కూడా వెలగబెడుతున్న ఆయన మేనల్లుడు రాజు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఊళ్ళో ఎవరిదో బర్రె తప్పిపోయిందని విని తాను డిటెక్టివ్ననేటువంటి భ్రమతో బల్లో పిల్లల్ని గాలికి వదిలేసి బర్రెను వెతుకుతూ తను గాలికి తిరుగుతూ ఉంటాడు. అదే బల్లో ఇంకో ఉపాధ్యాయుడు పిల్లల్ని శిక్షించడము, వాళ్ళ చేత ఆయుర్వేద మందులు నూరించడము మాత్రమే తెలిసినవాడు. ఈ పాత్ర అల్లు రామలింగయ్య అద్భుతంగా పోషించారు. వాళ్ళిద్దరూ కలిసి స్కూలును ముంచేస్తారని కంగారు పడి నాయుడు అంటే ఎస్వి రంగారావు గారు భార్యాభర్తలైన 2 గ్రాడ్యుయేట్లు కావాలని పేపర్లో ప్రకటించి మారుపేర్లతో వచ్చిన వీళ్ళిద్దరిని అంటే ఎంటీ రావు, మేరీ వాళ్ళిద్దరి స్థానాల్లో చేర్చుకుంటారు. తప్పిపోయిన మహాలక్ష్మి మేరీ ఏమోనని
అనుమానం ఆ డిటెక్టివ్ రాజుకు వస్తుంది. ఇంకోవైపు వీళ్ళిద్దరూ ఊళ్ళో దిగ్గానే నాయుడు కూతురు అల్లుడు అని వరుసలు కలిపేస్తాడు. ఈ వరుసలు మేరీకి నచ్చక చిరచిరలాడుతూ తన కోపాన్నంతా ఎంటీ రావు మీద చూపిస్తూ ఉంటుంది. గట్టిగా దెబ్బలాడడానికి ఆమెకు కూడా భయమే. ఇంటి దగ్గర ఆమె చదువు కోసం చేసిన అప్పు కొండలా పెరిగిపోయింది. అప్పిచ్చిన డేవిడ్ బాకీ తీర్చొద్దు, నన్ను పెళ్లి చేసుకో అని కూడా పడి వేధిస్తున్నాడు. వాడి బాకీ వాడి మొహాన కొట్టి అటు వాడితోనూ ఇటు ఎన్టీ రావుతోనూ ఒకేసారి తెగతెంపులు చేసుకుందామనే ఉద్దేశంతో ఉన్నట్లు కనపడుతుంది మేరీ. అయితే నాయుడి చిన్న కూతురు ఎంటీ రావుతో చనువుగా ఉంటుంది. ఆ పిల్లను చేసుకోబోయే రాజుకు ఇది సహజంగానే నచ్చదు. ఒకసారి మేరీ తాము నిజంగా దంపతులం కామనే నిజాన్ని బయటపెట్టబోయేసరికి ఎంటీ రావు కంగారు పడి ఆమెకు కిరస్తాని దెయ్యం పట్టిందని అంటాడు. అప్పుడు ఆ దెయ్యాన్ని బెదిరించడానికి అన్నట్లుగా నాయుడు, నువ్వు కాకపోతే మా అల్లుడికి పిల్లే దొరకదనుకున్నావా, మా పిల్లనే ఇచ్చి చేస్తాం అంటాడు. ఈ విషయం దేవయ్య ద్వారా విన్న రాజు కంగారు పడి తర్వాత మెల్లగా ధైర్యం చేసి మేరీని కలిసి ఎంటీ రావుకు బదులుగా తానే తన మరదలికి సంగీత పాఠాలు నేర్పడానికి వీలుగా ఆమె సలహా మీదే ఆమె దగ్గర సంగీతం నేర్చుకోబోతాడు. తప్పిపోయిన మహాలక్ష్మి మిస్ మేరీ ఏమోనని అనుమానం తీర్చుకోవడానికి ఒకనాటి అర్ధరాత్రి తన అసిస్టెంట్తో సహా మేరీ వాళ్ళు ఉంటున్న ఇంటికి వెళ్ళి ఆమె పడక మీదికి టార్చ్ లైట్ వేసి చూస్తాడు రాజు. ఆ వెలుతురుకు మేరీకి మెలకువ రావడం, డిటెక్టివ్లు పారిపోవడం అంతా గందరగోళం అవుతుంది. అనుకోని ఈ సంఘటనతో కలవరపడిన మేరీకి కలత నిద్ర పడుతుంది. ఆ కలత నిద్రలో ఒక పీడకల, ఆ పీడకలలో తనను బలవంతంగా పెళ్లి చేసుకోపోయిన దుర్మార్గుడిగా డేవిడ్, అతని